వింటారా ఛానల్ కి స్వాగతం. ఇవాళ ఒక మంచి సరదాగా నవ్వుకునే కథ చెప్పుకుందామా. ఉమాపతి ఒక తెలుగు ఉపాధ్యాయుడు. అతను ఆంగ్ల పదాలను మక్కికి మక్కి అనువాదం చేసి మాట్లాడుతుంటాడు. ఉమాపతి సెల్ మోగుతోంది. అతను అది ఎక్కడ ఉందో కనపడక వెతుకుతూ, నా చరవాణి ఎక్కడా, చరవాణి ఎక్కడున్నావే అని గట్టిగా అరుస్తూ ఉంటే కిచెన్ లో కిచిడీ చేస్తున్న భార్య కనకం కోపంగా, చరవాణా అదేవత్తి అంటూ నడ్డి మీద చేతులు పెట్టుకుని చేతిలో గరిటితో సహా వచ్చింది. అదేనే కనకం, నా సెల్ ఫోను అలా అఘోరించవచ్చుగా అని మీ చొక్కా జేబులో ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. వెంటనే తెచ్చుకుని ఆకుపచ్చ మీట నొక్కి, ఎవరు అన్నాడు. నేను బావా, రమాపతిని. మా అబ్బాయి గణపతికి ఈ నెల 10వ తేదీన ఉపనయనం చేస్తున్నాము. మీరు చెల్లి తప్పక రావాలి. ఏ ట్రైన్ కి వస్తారో చెప్తే స్టేషన్ కి కార్ పంపిస్తాను. సరే వస్తానులే బావా అని సెల్ పెట్టేసి భార్యను, కనకం ఇటు రావోయ్ అని పిలిచాడు. మీ అన్న కొడుకు ఉపనయనమట, తప్పక రమ్మన్నాడు. అంచేత దరిద్ర రథంలో 2 సైనాల పుస్తకం చేయమని సంతోషకర ప్రయాణాల వాడికి నీ చరవాణిలో చెప్పేయ్ అన్నాడు. కనకం నెత్తి కొట్టుకుంటూ, మీ భార్యనైన పాపానికి దరిద్ర రథం అంటే గరీబ్ రథ్ అని, సైనాలు అంటే బెర్త్స్ అని అర్థమైంది. ఆ పుస్తకం చేయడం ఏమిటో, ఆ సంతోష ప్రయాణాల వాడెవడో మీరే వివరించండి. అదేనే, మన వెనక వీధిలో ఆనంద్ ట్రావెల్స్ వాడికి బుక్ చేయమని చెప్పు. అధికార భాష చైర్మన్ గారు మీకో దండం అని 2 చేతులు శబ్దం వచ్చేలా కొట్టింది కనకం. దోవకి పూరీ కూర చేసుకుని బయలుదేరారు. ట్రైన్ ఎక్కి సర్దుకుని కూర్చున్న తర్వాత కనకం, అసలే నీది ద్విగవాక్ష శయనం, మెళ్ళో నగలు గట్రా జాగ్రత్త అన్నాడు ఉమాపతి. ఈ ద్విగవాక్ష శయనం ఏమిటండి అంటే సైడ్ లోయర్ బెర్త్ వివరించాడు. కనకం నిట్టూర్చి, నా రవ్వల గాజులు చంద్రహారం పక్కింటి పంకజం దగ్గర జాగ్రత్త చేయమని ఇచ్చి వచ్చాను. మిగతావి నా బ్యాగులో జాగ్రత్తగా ఉన్నాయిలేండి అంది. అయ్యో, ఏ లెక్క పత్రం లేకుండా వాళ్ళింట్లో ఎందుకు పెట్టావే? రేపొద్దున ఆవిడ నా దగ్గర పెట్టలేదంటే ఏం చేస్తావే? అసలే ఆమె మొగుడు మన్మథరావు పానబోతు పరిభ్రమణ బోతును అన్నాడు. పానబోతు పరిభ్రమణ బోతు ఏమిటండి అంటే తాగుబోతు తిరుగుబోతు అని వివరించాడు ఉమాపతి. మహానుభావ, ఇంగ్లీష్ పదాలకే అనుకున్న తెలుగు పదాలకు కూడా పర్యాయ పదాలు కనిపెడుతున్నారా అని తల బాదుకుంది కనకం. అది సరే గాని మనకు ఆ తెలుగు ఖాతా కార్యాలయంలో తాళపేటిక ఒకటి విలపించింది కదా, అందులో పెట్టి రావాల్సింది అన్నాడు. కాసేపు ఆలోచించి, ఓహో ఆంధ్ర బ్యాంక్ లో లాకర్ ఒకటి ఏడ్చింది కదా అని అర్థం చేసుకుని, మీరే పెట్టి వచ్చి ఉండొచ్చు కదా అని దబాయించేసరికి నోరు మూసుకుని పడుకున్నాడు. పొద్దున్నే హైదరాబాద్ చేరారు. మీ అన్న చతుశ్చక్ర వాహనం పంపిస్తానన్నాడు, పంపలేదు చూసావా అని. సరే ఈ త్రిచక్ర వాహనంలో వెళ్దాం అంటూ ఆటో మాట్లాడాడు. ఫంక్షన్ హాల్ దగ్గర దిగి లోపలికి వెళ్లి, దరిద్ర రథంలో వస్తానని దూరవాణిలో చెప్పాను కదా, చతుశ్చక్ర వాహనం పంపలేదేమిటి అని బావమరిదిని నిలదీశాడు. రమాపతి తెల్లబోయి చూస్తూ ఉంటే కనకం వివరించింది. సారీ బావా, మా అబ్బాయి కారు తీసుకుని వెళ్ళాడు, సమయానికి కారు ఇంట్లో లేదు అన్నాడు రమాపతి. ఈ లోపల తమకిచ్చిన గదిలో సామాను సర్దేసి కనకం త్వరగా స్నానం చేసి కనకాంబరం పట్టు చీర కట్టుకుని ముస్తాబై, నేను పెళ్లి మండపంలోకి వెళ్తున్నాను అంటూ త్వరగా తయారై వెళ్ళిపోయింది. ఉమాపతి తయారై, అరే నా ఉపలోచనాలు ఎక్కడా అని కళ్ళజోడు కోసం వెతికాడు. కనపడలేదు. అలాగే తడుముకుంటూ మండపంలోకి వెళ్ళాడు. అంతా మసక మసకగా ఉంది. ఎవరూ సరిగ్గా కనపడడం లేదు. భార్య కోసం వెతుకుతున్నాడు. కనకం ఎక్కడుంది అనుకుంటుంటే అక్కడే కనకాంబరం రంగు చీర కనపడింది. అదిగో కనకం ఇక్కడే ఉంది అనుకుంటూ వెళ్లి కొంగు పట్టుకుని లాగాడు. ఆవిడ తిరిగి చూసి ఉమాపతి గూబ గుయ్యమనిపించింది. ఏమిటి తిక్క తిక్కగా ఉందా అని అంటే, ఏమైందంటే నా ఉపనయనాలు కనపడలేదు అని ఉమాపతి ఏదో చెప్పపోతుంటే ఆవిడ భర్త వచ్చి కాలర్ పట్టుకుని, ఉపనయనానికి వచ్చి ఉపనయనాలు కనపడలేదంటావేమిటి అంటూ కొట్టబోతుంటే కనకం చూసి పరిగెత్తుకొచ్చి ఆపి, అన్నయ్య గారు ఆయన మా ఆయనండి, క్షమించండి, ఏదో పొరపాటు అయింది అంటూ, ఏమిటండి ఇది అంది. అంటే కనకం, నీవు కనకాంబరం చీర కదా కట్టుకుంది, చీర ఎప్పుడు మార్చావు? నా ఉపనయనాలు కనపడక నేను చస్తుంటే అన్నాడు. అబ్బా, ఫంక్షన్ లో గంటకు ఒక చీర మారుస్తాము, ఇంతకీ ఉపనయనాలేమిటి అంది. నా కళ్ళజోడు కనపడలేదు అన్నాడు ఉమాపతి. కనకం నెత్తి బాదుకుని, నిన్న రాత్రి రైల్లో నా బ్యాగులో పెట్టారు కదా అని తీసి కళ్ళకు తగిలించింది. అందరికీ సారీ
సారీలు చెప్పి వెళ్ళింది. ఊరికి బయలుదేరి వెళ్ళేటప్పుడు రమాపతి బావగారిని ఆట పట్టిస్తూ, బావా ఈసారి వచ్చేటప్పుడు ఉపనయనాలు దగ్గరుంచుకో అంటే స్పేర్ కళ్ళజోడు అన్నమాట అన్నాడు. మీలో చాలా మందికి తెలియని తెలుగు పదాలు పరిచయం చేశాను అనుకుంటున్నాను. ఈ సరదా నవ్వుల కథను నేను అంతర్జాలంలో చదివాను. చదువుతున్నంతసేపు ఎంతో ఆనందించాను. ఇదే ఆనందాన్ని మీరు పొందాలని ఈ కథను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ కథను రాసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో సరదా కథలు వినాలనుకుంటే మన ఛానల్ తెలుగు కథ వింటారని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి సరదా కథతో మళ్ళీ కలుద్దాం.